హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాత్విక టాక్స్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అయిన పన్నీర్ పిజ్జా రెసిపీ. అండ్ ఈ పిజ్జా రెసిపీ ఇంట్లో చేసుకోవాలనుకుంటే చాలామంది చాలా కష్టం అనుకుంటారు. అండ్ నేను ఇక్కడ ఈస్ట్ లేకుండా అండ్ ఓవెన్ లేకుండా చేశాను. అండ్ చాలా ఈజీ ప్రాసెస్ పిజ్జా చేయడం. అండ్ నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవుతూ మీరు కూడా ఇంట్లో చేసుకుంటే డొమినోస్ స్టైల్ ఆ టేస్ట్ అనేది మీకు వస్తుంది. అండ్ ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకుంటున్నాను పిజ్జా బేస్ రెడీ చేసుకోవడం కోసం. అండ్ అందులో 1 కప్ మైదాని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర మైదా లేకపోతే మీరు గోధుమ పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ మిడిల్లో లైట్గా హోల్ లాగా చేయండి. అండ్ ఇప్పుడు అందులో 1/4 కప్ కర్డ్ అంటే పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ షుగర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ కొంచెం సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు. ఇప్పుడు దాన్ని మిక్స్ చేసుకోండి. ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత మీరు హ్యాండ్తో చపాతీ పిండి ఎలా చేసుకుంటారో అలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సేమ్ చపాతీ పిండిని ఎలా కలుపుకుంటారో యాజ్ ఇట్ ఈజ్ అట్లానే రావాలి, కాకపోతే ఇంకొంచెం సాఫ్ట్ ఉంటుంది మనం కర్డ్ అనేది యాడ్ చేసాం కాబట్టి. అండ్ ఆ పిండి అనేది హ్యాండ్స్కి అంటుకోకుండా మీరు కొంచెం ఆయిల్ అనేది వేసుకోండి, అప్పుడే చాలా సాఫ్ట్గా వస్తుంది. అండ్ ఇలా బాల్ కింద చేసేసుకోవాలి. చూడండి చాలా సాఫ్ట్గా ఉంది కదా, చూపిస్తున్నాను. ఆ సాఫ్ట్గా ఉండేలాగా మీరు బాల్ అనేది చేసుకోవాలి. అండ్ బాల్ చేసుకున్న తర్వాత పైన లైట్గా ఆయిల్ అప్లై చేసి ఒక వెట్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ తీసుకొని దాన్ని కవర్ చేసేసి ఒక 1 అవర్ రెస్ట్ ఇవ్వాలి. 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ రెస్ట్ ఇవ్వండి. నేను 1 అవర్ తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనం పన్నీర్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1/4 కప్ కర్డ్ అనేది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, అండ్ ఇక్కడ నేను మస్టర్డ్ ఆయిల్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ మస్టర్డ్ ఆయిల్ అది. అండ్ మీ దగ్గర మస్టర్డ్ ఆయిల్ లేకపోతే వేరే ఆయిల్ అన్నీ యూస్ చేసుకోవచ్చు. అంటే మస్టర్డ్ ఆయిల్ అయితే చాలా టేస్ట్ బాగుంటుంది, సేమ్ రెస్టారెంట్ స్టైల్ లాగా. అండ్ ఇక్కడ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అండ్ నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కారం, అండ్ నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, లేకపోతే క్రష్డ్ జింజర్ గార్లిక్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 1 లెమన్ తీసుకున్నాను, నేను 1/2 లెమన్ తీసుకున్నాను. అండ్ మీరు కావాలనుకుంటే ఇంకా ట్యాంగినెస్ కావాలనుకుంటే 1 ఫుల్ లెమన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఆ మిక్చర్ని బాగా మిక్స్ చేసుకోండి. అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అంటే టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది మీరు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోండి. చూసారు కదా, ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ పన్నీర్ ఉంది కదా, నేను క్యూబ్స్ కింద తీసుకున్నాను. అండ్ మీరు ఇంకా చిన్నవి కావాలంటే చిన్నవి తీసుకోవచ్చు. నేనైతే ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకొని మ్యారినేట్ చేసి మొత్తం ఆ పన్నీర్ పీసెస్ని మ్యారినేట్ చేసేసుకోవాలి. చూసారు కదా, పన్నీర్ పీసెస్ మొత్తం మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చేయాలి దానికి. ఒక 15 మినిట్స్ మ్యారినేట్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఈలోపు మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక ఆ పన్నీర్ పీసెస్ అనేవి ఆయిల్లో వేసేసుకోవాలి.
15 మినిట్స్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ చేయాలి. చూసారు కదా ఎంతో సాఫ్ట్గా క్రిస్పీగా వచ్చాయి పన్నీర్ పీసెస్. అండ్ ఇందులో మీరు కావాలనుకుంటే రెడ్ కలర్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నేనైతే ఎలాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. అండ్ ఇవైతే చాలా సాఫ్ట్గా వచ్చాయి అండ్ కలర్ కూడా చాలా బాగుంది చూడడానికి. ఇప్పుడు ఒక పెద్ద కడాయి తీసుకొని అందులో సాల్ట్ కొంచెం వేసి దానిపైన ఒక స్టాండ్ పెట్టుకొని దానిపైన మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో హీట్ చేయాలి పిజ్జా చేసుకోవడం కోసం. అండ్ నెక్స్ట్ ఇందాక కలిపి పెట్టుకున్న పిజ్జా బేస్ ఉంది కదా, దానికి ఒక 2 to 3 మినిట్స్ మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం గోధుమ పిండి కానీ లేకపోతే మైదా కానీ వేసి ఒక పెద్ద బేస్ లాగా చేయాలి. అండ్ మీరు హ్యాండ్తో అన్నా చేసుకోవచ్చు, లేకపోతే రోలింగ్ పిన్ ఉంటుంది కదా చపాతీ కర్ర చేసేది, దాంతో అన్నా చేసుకోవచ్చు. చూసారు కదా నీకు రోలింగ్ పిన్ అనేది వాడుతున్నాను, అంటే సర్కిల్ షేప్ రావాలి పిజ్జా బేస్ కోసం. అండ్ మనకి ఇక్కడ పిజ్జా ట్రే ఉంది కదా, ఆ పిజ్జా ట్రేలో ఈ బేస్ని వేసేసి సైడ్స్కి మొత్తం అంటే ఎడ్జెస్కి లావుగా వచ్చేలాగా చూసుకోవాలి. అండ్ మీ దగ్గర ఇలాంటి ఇలా స్టాండ్ లేకపోతే మీరు నార్మల్ స్టీల్ ప్లేట్ అన్నా తీసుకోవచ్చు, కానీ ఇలాంటిది ఉంటే ఈజీగా అవుతుంది. అండ్ చూసారు కదా అలా పెట్టేసుకున్న తర్వాత సైడ్స్కి ఆయిల్ అనేది అప్లై చేయాలి. అండ్ ఇక్కడ నేను పిజ్జా టాపింగ్ తీసుకుంటున్నాను. అండ్ ఇది మీకు మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. పిజ్జా టాపింగ్ అంటే పిజ్జా బేస్ తీసుకొని వేసుకోవాలి. సాస్ మొత్తం అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను చీజ్ తీసుకుంటున్నాను, మోజరెల్లా చీజ్. ఆ బేస్ పైన చీజ్ అనేది వేయాలి. అండ్ మీరు ఏ టైప్ ఆఫ్ చీజ్ అన్నా తీసుకోవచ్చు, మార్కెట్స్లో పిజ్జా చీజ్ అన్నా కానీ దొరుకుతుంది మీకు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను చీజ్ స్లైసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం చీజ్ ఎక్కువ తినే వాళ్ళైతే చీజ్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ టాపింగ్స్ కోసం నేను పన్నీర్, ఆనియన్స్, క్యాప్సికమ్ తీసుకున్నాను. ఫస్ట్ పన్నీర్ని ప్లేస్ చేసుకుంటున్నాను దానిపైన. అండ్ మీరు ఇంకా వేరే టాపింగ్స్ ఏమన్నా కావాలనుకుంటే మీరు దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా నెక్స్ట్ ఆనియన్స్ పెట్టుకుంటున్నాను. ఇలా చీజ్ పైన పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా సాల్ట్ అనేది కలర్ చేంజ్ అయిపోయింది, సో హీట్ ఎక్కేసింది. ఇప్పుడు మనం పిజ్జా ట్రేని ప్లేస్ చేసేసుకోవాలి దానిపైన. చూసారు కదా ప్లేస్ చేసేసుకున్నాను. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచితే పిజ్జా అనేది రెడీ అయిపోతుంది. ఒకవేళ మాడిపోతుంది అని భయం ఉంటే మీకు ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టుకొని చీజ్ అంతా కరిగేదాకా చూడండి. అండ్ నెక్స్ట్ అయిపోయింది కదా, పిజ్జా అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత నీట్గా వచ్చింది. ఇక్కడ నేను కట్ చేసుకుంటున్నాను, నా దగ్గర కటర్ లేదు సో నైఫ్ యూజ్ చేశాను. అండ్ 4 పీసెస్ కట్ చేశాను నేను ఇక్కడ. అండ్ దీనిపైన మీరు టాపింగ్స్ వేసుకోవచ్చు, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అనేవి ఇంట్లో ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా కూడా తినేయచ్చు. హాట్గా ఉన్నప్పుడే తినేయండి, చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఇలా వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. అండ్ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. చూసారు కదా ఎంతో టేస్టీ రెసిపీ పన్నీర్ పిజ్జా రెడీ అయిపోయింది. అండ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనో కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ చూసారు కదా పన్నీర్ పీస్ కూడా చాలా మంచిగా ఉడికింది. అండ్ బేస్ కూడా చూపిస్తాను, చాలా మంచిగా ఉంది, ఒకసారి ట్రై చేయండి.